నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినిమా విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్, వైసీపీలో అంటే ఏదో ఒక పదవి ఇస్తే ప్రభుత్వంకి అనుకూలంగానో లేకపోతే ఆపోజిషన్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి చాలామంది ఉంటారు. కానీ ప్రత్యేకించి కొంతమందిని మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఎవరితోనే మాట్లాడాలంటే కొడాలి నాని, లేకపోతే ఇంకెవరినైనా మాట్లాడాలంటే ఇంకొక వ్యక్తి. వీళ్ళందరికన్నా కూడాను అగ్రతాంబూలం ఇవ్వాల్సిన వ్యక్తిగా మనకి లక్ష్మీపార్వతిని చూస్తూ ఉంటాం. అంటే రామారావు గారి హయాం దగ్గర నుంచి ఏం జరిగిందో ప్రతిసారి మళ్ళీ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. అసలు వైసీపీ పార్టీలో లక్ష్మీపార్వతి గారి పాత్ర ఎట్లా ఉంటుంది? ఆమె తెలుగుదేశం పార్టీ అంటే రామారావు గురించి మాట్లాడితే ఓకే, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడడానికి ఆమెకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి? తెలుగుదేశం పార్టీ గురించి ఆవిడకి మాట్లాడే అర్హత లేదండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పాపం తలదాచుకుంది. తనకి సెక్యూరిటీ కోసం ఏదో కావచ్చు. ఓకే, ఆవిడకి ఏదో పదవి ఉందన్నారు. ఆ పదవి ఏమిటో తెలియదు. మరి పదవి అంటే ఈయన పదవీ కాలం పూర్తి కావస్తుంది. జగన్మోహన్ రెడ్డి పదవీ కాలం పూర్తి కావస్తున్నా ఆ లక్ష్మీపార్వతి గారికి ఉన్న పదవి ఏమిటో తెలియదు. ఏదో అధికార భాషా సంఘానికి అధ్యక్షురాలంట అన్నారు. మరి ఆఫీసులో కూర్చుందో మళ్ళీ బయటే పర్యటిస్తూ ఉందో ఏమిటో మాకు తెలియదు. కానండి అప్పుడప్పుడు తెలుగుదేశం పార్టీని, అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని తిడుతూ ఉంటుంది. అంతవరకు ఓకే. అంటే చంద్రబాబు నాయుడు తిట్టడం, వెన్నుపోటు పడడం, ఎన్టీ రామారావు చంపేయడం చంద్రబాబు వరకు ఓకే. ఇప్పుడు ఆ తిట్లు కాస్త బాలయ్య బాబుకి అంటే సందేస్తుంది అన్నమాట. బాలయ్య బాబు మాట్లాడితేట ఒక 6 మాసాలు అర్థం చేసుకోవాలంటే 6 మాసాలు పడుతుందట. తర్వాత ఈయన లోకేష్ పెద్ద పప్పుగాడట. అడు మంగళగిరి అనలేట, మందలగిరి అంటాడట. మరి ఇకపోయినట్టయితే తారక్ ఉన్నాడు కదా, ఈయన్ని ఇంతకుముందు ఎవడు ఖాతరు చేసేవాడు ఈరోజు పెద్ద హీరోలా పోదురు కొడుతుండే అంటుందన్నమాట. అంటే నువ్వేమంటే అది చెల్లి. తారక్ ఇంకా మరి పాలిటిక్స్ లోకి రాలేదు. మరి తారకని కూడాను అంటే ఆ రోజు నీ అమ్మని నిన్ను ఎంత అవహేళన చేశారో ఆలోచించావా మనవడా అంటుందన్నమాట. అంటే తారకని కూడా ఉంటుంది. ఇక్కడ అనడానికి నీకున్న అర్హత ఏమిటని ఆలోచించుకుంటే నువ్వు అంటున్నావు మళ్ళీ నిన్ను అనకూడదు. అనుకుంటే కేసులు పెట్టేస్తావు. నువ్వు అంటున్నావు మళ్ళీ నిన్ను ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే మళ్ళీ మమ్మో చూడండి ఎంత ద్రోహం చేస్తున్నారు, ఎంత తిరుగుబాటు చేస్తున్నారు, ఇదంతా కుట్ర అంటావు. ఎలాగ అర్థం చేసుకోవాలి నిన్ను? ఒక లక్ష్మీపార్వతి ఉందండి, ఆయన స్వామి అంటది, దేవతా భాష. మరి ఆ స్వామికి మనశ్శాంతి ఉండాలంటే ఈ దరిద్రం అంతా మాట్లాడడం ఎందుకు? నీ నిజంగా ఒక నీతి ఉన్నట్టయితే ఎవర్రా మాట్లాడుతున్నారు? అంటే నా స్వామి ఎన్టీ రామారావు గారి ఆ తాలూకు వారసులు మీరంతా, మిమ్మల్ని వాళ్ళు పిలవాలా, మీకు పేరెంట్ పెట్టి 5 సత్యంతోత్సవం అందరూ పాల్గొండి. నన్ను పిలవకపోయినా పర్వాలేదు, నా ఇంట్లో ఆ పటం ముందు కూర్చొని పూజ చేసుకుంటాను. మీ అందరిని ఎవరు పిలవాల్సిన అవసరం లేదు. మీకు విశ్వాసం, మీకు భక్తి ఉంటే నిరూపించుకోండి. దానికి ఎందుకు చెప్పలేదు? ఇంతసేపు లంపటం, వాళ్ళకి వీళ్ళకి తగాదాలు పెట్టడం, వాళ్ళకి వీళ్ళకి గొడవ పెట్టడం. ఇక్కడేమో ఆవిడ తిడుతున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఎంతో ఆనందాన్ని చూడడానికి ప్రయత్నించడం తప్ప నీ మాటలు ఏమైనా అర్థవంతంగా ఉంటున్నాయా? ఆలోచించండి ఒకసారి. ఇదేంటి ఇదంతా? అంటే శత జయంతోత్సవ సందర్భంగా ఎన్టీఆర్లో ఉన్నటువంటి విలువైన క్వాలిటీస్ గురించి నువ్వు వీడియోలో చెప్తే మేము వింటాం కదా. అంటే నేను అక్కడ 18 సంవత్సరాలు ఉన్నాను, నువ్వు బహుశా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నావు. నువ్వు భార్య కనుక నీకు ఎక్కువ విషయాలు తెలిసి వచ్చేమో. అంటే అఫ్కోర్స్ నా దారి వేరనుకోండి. అయితే ఏమైనా అంటే మనకెవరికి కనిపించని కోణంలో ఎన్టీ రామారావు తాలూకు విలువలు, ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే స్ఫూర్తిదాయకంగా ఉంటే ఒకరిద్దరైనా మారుతారు కదా. అవన్నీ లేవు.
24 గంటలు ఈ ఇది నారావారిని తిట్టడమేనా? ఇప్పుడు నారావారు లేరు, నువ్వు ఉండు. నందమూరి తారక రామారావు తాలూకు విలువల్ని నిలపడానికి, ఆయన పేరు ప్రతిష్ట నిలపడానికి నువ్వు ఉండు. నువ్వెవరినైనా నిలబెట్టు, వాళ్ళ తరఫున మాట్లాడు. మళ్ళీ పచ్చదండ రెపరెపలు ఆడని, మళ్ళీ నీ భర్త తాలూకు ఆశయ సాధన కోసం నువ్వు కంకణం కట్టుకో. మరి ఈ కోణంలోంచి ఎందుకు ఆలోచించవు? నువ్వు అసలు పరాయుడు పత్ర చేరడమే చాలా తప్పు. ఇదే నా ప్రశ్న, నా ప్రధాన ప్రశ్న ఇదే. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీని తిట్టడానికో లేకపోతే టీడీపీని వేలెత్తి చూపించడానికో ఆయన అనుంగశిష్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండగా ఎందుకు లక్ష్మీ పార్వతిని చేరదీసినట్టు, ఆమె చేత ఎందుకు మాట్లాడిస్తున్నట్టు? అంటే ఇక్కడ శత్రువుకు శత్రువు మిత్రువు అని అనుకోవచ్చు అంటారా వాళ్ళిద్దరిని? వాళ్ళు శత్రువు అంటే ఎవరు భర్త శత్రువు కాదు కదండి. నా ఉద్దేశం ఏంటంటే నీకు భర్త శత్రువు కాదు కదా. అసలు ఎన్టీ రామారావు గారి పక్కన నిన్ను ఊహించుకోవడం ఎంత కష్టమైన పని. అంటే జన్మలకు కూడా రుణం తీర్చుకోవాలి. జన్మలకు కూడా ఆయనకి రుణం తీర్చుకున్నా ఇంకా మిగిలిపోతుంది రుణం తీర్చుకోవడం. అట్లాంటి వ్యక్తి మీద నువ్వు అవాకులు చవాకులు ఎలా మాట్లాడతావు? నువ్వు ఎన్టీఆర్ని వదిలేసి ఇంకో జెండా పడుకున్నావు. వాళ్ళు ఇంకా ఎన్టీఆర్ జెండానే కప్పుకుంటున్నారు, ఎన్టీఆర్ ఇచ్చిన జెండానే మోస్తూ ఉన్నారు, ఎన్టీఆర్ సిద్ధాంతాలను ఇప్పుడు చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తే నీకెందుకు? ఆయన తాలూకు ఆ స్మరణలో ఆయన తాలూకు ఆరాధనలో వాళ్ళు గడుపుతున్నారు. నువ్వేం చేస్తున్నావు? అందువల్ల ఇట్లాంటి మాటలు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకోవాలండి. అంతే నోరు ఉందని అలా మాటలు పారేసుకోకూడదు. ఆవిడకి ఏంటంటే మాట్లాడుకుంటే ఉండడం ఒక ఆప్షన్ అండి. లేదా ఎన్టీ రామారావు గారి తాలూకు తెలుగుదేశం పార్టీలోను ఎవరు సమర్థలో వాళ్ళని నిలబెట్టి నువ్వు దీన్ని కంకణం కట్టుకో, నడుము బిగించు, కచ్చ బిగించు. తారక అంటున్నావా? తారక గురించి, తారకని సీఎం చేయడం కోసం నువ్వు కచ్చ బిగించు, నన్ను ఒప్పుకుంటావు. అంతేగాని ఏంటి చెప్తానా? నలుగురు ఏమనుకుంటున్నారో మీరు ఆలోచించడం లేదా? కానీ మిగతా వాళ్ళు అనటం ఒకటి. ఎందుకంటే మాట్లాడేటప్పుడు మనకి కొంచెం సంస్కారం అనేది ఒకటి ఉంటుంది, దాని అర్థం వస్తుంటుంది. కానీ భాషా ప్రవీణ చేసింది ఒక లెక్చరర్గా చేసి ఆ భాషా సంఘానికి సంథింగ్ ఒక పోస్టులు ఏదో ఉంటూ శృతి మించిన రాగాల్లా పడినట్టుగా ఆ భాషను వాడటాన్ని ఎట్లా చూడాలంటారు? శృతి మించిన రాగమేనండి. తర్వాత అది విద్యాగంధం కాదు, దుర్గంధం. ఆ దుర్గంధం నూరు కాదు, అది ఇంకేదైనా అనుకోవచ్చు. అంటే మాట్లాడుతుంటే పరిమళ భరితంగా ఉండాలండి. అందుకే చదువుకున్న వాళ్ళని నేను అంటాను, మంచి విద్యాగంధం ఉన్నవాళ్ళు అంటా అన్నమాట. చదువు ఎప్పటికీ కూడా రూపు మాసిపోదు కదా, ఆ చదువును ఉపయోగించుకుంటున్న కొద్దీ పరిమళిస్తుంది. అందుకే విద్యాగంధం అంటున్నమాట. అట్లాంటి ఉన్నవాళ్ళు ఎలా ఎంత చండాలంగా మాట్లాడచ్చా, ఎంత దరిద్రంగా మాట్లాడచ్చా? పోనీ ఇక్కడ నారావారిని తీసి పక్కన పెట్టాయి, నందమూరి వారిని ఎంకరేజ్ చేయు, అది కరెక్టే కదా. అవును. ఎందుకు దండగా నారావారు వద్దు, నారావారిని తీసేయి, నీ కుటుంబమేగా, వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఎంకరేజ్ చెయ్యి. పోనీ ఎవడో ఒకడు సమర్థుడు ఉంటాడు కదా. బాలయ్య సమర్థుడు కాదు, హరికృష్ణ ఏమో సమర్థుడు కాదు, కోపం ఎక్కువ, జయకృష్ణ ఈ రాజకీయాల్లో రాడు, రామకృష్ణ మాట్లాడలేడు, శివశంకర కృష్ణ ఈ రాజకీయాలు తెలీదు, వైరాగ్యం. పోనీ తారకున్నాడు కదా, ఆయన చెయ్యి, నువ్వు ముఖ్యమంత్రిని చెయ్యు. నందమూరి వారసుడే కదా, ఇక్కడ నారా వాళ్ళు ఎవరు రావటం లేదు కదా. అవును. అంతేగాని నువ్వు అలా నోటుకొచ్చిన మాట్లాడకూడదమ్మా. ఇప్పుడు పప్పుగాడు అంటున్నావు, నువ్వు తప్పు కదా. అవును. నీ కొడుకుని ఎవరైనా పప్పుగాడు అంటే నువ్వెంత హాయిగా రిసీవ్ చేసుకుంటావు. నీ కొడుకు కూడా కోటేశ్వర ప్రసాద్ ఉన్నాడు కదా, ఆయన పప్పుగాడిలాగే ఉంటాడు కదా. లావుగా ఉంటాడు, బుగ్గలు ఎలా ఉంటాయి, పప్పుగాడిలా ఉంటాడు. ఎవరనంటే మరి నువ్వు అనేస్తావా? ఇంకొకరి కొడుకునేమో పప్పుగాడు అంటున్నావా? ఆ పప్పుగాడే నిప్పు కనమైపోయి మొత్తం దేశం అంతా తిరుగుతున్నాడు. అంతకుముందు నాలుగు తిరగదని చెప్పేదానివి, ఇప్పుడు నాలుగే అనార్గణంగా తెలుగు మాట్లాడుతున్నాడు, చాటుగులు చెప్తున్నాడు. మంగళగిరి పలకనంత మాత్రంలో మొత్తం మాట్లాడే అర్హతనే కోల్పోతాడా ఎవరైనా? చెప్పండి. రైట్. అందువల్ల కొంచెం ఇంగిత జ్ఞానంతో, కొంచెం సంస్కారంతో, కొంచెం ఏదో మనకు చదువుకున్నాం కనుక ఆ చదువుని సార్థకం చేసుకుంటూ
మనం ఇక్కడ కాదు అక్కడ మన అకౌంట్ ఫర్ అయి ఉంటుంది. అవును. అది ఎన్టీ రామారావు గారు నోట్ చేసుకుంటారు, ఆ బ్రహ్మం గారు నోట్ చేసుకుంటారు, మొత్తం నోట్ చేసుకుంటారు. Right. దాన్ని జవాబుదారీగా ఉండాలని కోరుకుంటారు. థ్యాంక్ యూ.